తాకినట్టుంది. మార్నింగ్ లేవగానే నీ మెసేజ్ చూస్తుంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి సెల్ఫీ దిగినట్టుంది. It's a crazy, 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 crazy feeling. 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 అరే ఇంకెంతసేపు ఆ మొబైల్ చూస్తూ ఉంటావు? పక్కన పెట్టేసి డిన్నర్ తినడానికి రా. ఇప్పుడే వద్దమ్మా, కాసేపు అయ్యాక తింటాను. ఎప్పుడు చూడు మొబైల్ మొబైల్ మొబైల్, అసలు విడవవా? క్షణం కూడా నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మా, ఏ మరువనే కలల్లోనూ నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మా. గొడవలే పడనులే నీతో గొడుగులా నీడవుతానే, అడుగులే వేస్తానమ్మా నీతో అరచేతుల్లో మోస్తున్నే. మొబైల్ చూస్తూ నెగ్లెక్ట్గా ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా రోడ్డు మీద వెళుతూ మీ పాపకి యాక్సిడెంట్ జరిగింది. బై గాడ్స్ గ్రేస్ మేజర్ ఇంజురీస్ ఏమీ కాలేదు. బీ కేర్ఫుల్ పేరెంట్స్. మీ పిల్లలు మొబైల్స్కి బాగా అడిక్ట్ అవుతున్నారు. మొబైల్స్ వల్లే కదా ఈరోజు మీ ఫ్రెండ్ అక్కడ హాస్పిటల్లో ఉంది. ఇక నుండి మీ హ్యాండ్స్లో మొబైల్ ఉంటే ఊరుకోను. ఎన్నాళ్ళైనా యుద్ధం చేస్తా, నిత్యం నువ్వే గెలుపు సాధిస్తానంటే. అరే మనం మొబైల్స్ కి చాలా అడిక్ట్ అయిపోయాం. మొబైల్ ని చూడకుండా యూజ్ చేయకుండా 1 మినిట్ కూడా మనం ఉండలేకపోతున్నాం. మొబైల్ నుండి డైవర్ట్ అవ్వాలి అంటే మనం బుక్స్ కి అండ్ చదువుకి అడిక్ట్ అయిపోదాం. సిక్కుముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే, తెలియకనే సాగే కథనం. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. నీ చేతుల్లో ఉంది చేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా. రేపేటవులో తేలాలంటే నువ్వెదురు చూడాలిగా. ఓటు పోటు గుండె మాటల్లోనా ఉంటున్నా. నానే నానే నానేనా
నేటి సమాజంలో మనిషికి టెక్నాలజీ మరియు మొబైల్స్ అవసరమే కానీ అది వ్యసనంగా మారకూడదు. మానవాళికే కాదు, పర్యావరణంకి కూడా మొబైల్స్ వల్ల చాలా హాని ఉంది. మొబైల్ అడిక్షన్ నుండి తప్పించుకుని మన ప్రాణాలనే కాకుండా పర్యావరణాన్ని కూడా కాపాడుకుందాం.